మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కలించి వేస్తున్న సిద్దిపేటలో ఒక ఘటన. తండ్రి తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని చింతల చెరువులో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇక్కడ మనం ప్రస్తుతం చింతల చెరువు కట్ట మీద ఉన్నాం. మనం ఈ విజువల్ లో చూసుకోవచ్చు. ఇదే చెరువులో కూడా తండ్రి అంటే కుటుంబ కలహాలు, అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తి కోసం అనేక గొడవలు అయిన సంఘటన కూడా మనకు తెలియజేయడం జరిగింది. నిన్న సాయంత్రం తన భార్యతోటి పిల్లలకు గప్చుప్పులు తీసుకొచ్చి గప్చుప్పులు తినిపిస్తా అని ఇంట్లోకి వెళ్ళి బయలుదేరడం జరిగింది. సాయంత్రం 7 గంటలకు. 7 మళ్ళీ నైట్ 9 కూడా భర్త పిల్లలు రాకపోవడంతో వాళ్ళ యొక్క భార్య కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసి వాళ్ళ అన్నదమ్ములతోని ఇప్పుడు ఇంటికి రాలే అనే సంఘటన అన్నదమ్ములకు చెప్పి సిద్దిపేట చుట్టూ వెతకడం జరిగింది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం వల్ల కూడా ఎక్కడ పోయారో కూడా ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం అంటే అక్కడ చెరువు దగ్గర చూసినా అక్కడ తన బండి కావచ్చు, సెల్ ఫోన్ కూడా ట్రేస్ చేసి కూడా వెతకసాగారు. అక్కడ తన బండి చెరువు కట్ట మీద బండి కనబడడంతో కూడా ఇదే చెరువులో మునుగొచ్చని కూడా వాళ్ళు అనుమానంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పాటు పోలీసు వాళ్ళు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి ఇక్కడ దానికి సంబంధించిన రెక్కి నిర్వహించి గజయితగాళ్ళతో కూడా ఆ యొక్క సత్యం, దాదాపు ఆయన ఏజ్ 48 సంవత్సరాలు, ఒక కూతురు ఒక కొడుకు, నిజంగా ఇది ముగ్గురు శవాలను కూడా తీయడం జరిగింది. వెంటనే స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లోకి తీసుకుపోయి కూడా ఆ యొక్క మార్చిలో భద్రపరిచారు. దానికి సంబంధించి కూడా మృతురాలు అయితే స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మాత్రం ఉమ్మడి ఆస్తి అన్నదమ్ములకు ఎంత అల్లారు ముద్దుగా పెంచి చదివి సాది ఆ తమ్ముడిని పెంచితే ఆస్తి విషయంలో కూడా సొంత తమ్ముడే ఆ అన్నను కొట్టిండని కూడా ఫిర్యాదుదారులు ఆ యొక్క మహిళ చెప్పింది. తన భర్తను ఆస్తి విషయం అంటే ఆరోగ్యం బాగాలేక కూడా తనకు రావాల్సిన సొమ్ము దాదాపు 5,50,000 నగదు రావాల్సి ఉందని కూడా తన ఇంటికి పోయి తమ్ముని ఇంటికి పోయి కూడా అడిగితే కూడా విచక్షణ రహితంగా చెప్పుతుని కొట్టడం కానీ రకరకాలుగా ఇబ్బంది పెట్టినని కూడా ఆ యొక్క మహిళ చెప్పింది. దాని కారణం కూడా మనస్తాపానికి గురి అయి ఎంతో వాడిని చదివి సవరించి కూడా ఇంత ఉద్యోగస్తుని చేస్తే కూడా తమ్ముడు నా మీద ఇంత చేయి చేసుకోవడంతో కూడా బాధపడుతున్న మనస్తాపానికి గురైన అని కూడా తన భార్యతో చెప్పుకున్నా అని కూడా ఆ యొక్క మహిళ కూడా మనకు వివరించడం జరిగింది. మనస్తాపానికి గురై కూడా చెరువులో తన పిల్లల్ని ఇద్దరు పిల్లలతో పాటు ఆయన నీట మునిగిన సంఘటన కూడా చాలా విషాద ఛాయలు అయితే స్థానికంగా ప్రజలు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తారు. దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా ఏసీపీ మధు సార్ కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీడియాకు తెలియజేస్తానని కూడా చెప్పిండు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మృతుని సత్యం యొక్క భార్య ఉన్నారు. అసలు సంఘటన సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాము. అమ్మ చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది, అసలు ఎట్లా ఈ సంఘటన గల కారణాలు ఏంటి? మా ఆయన వచ్చిండు నిన్న. అంత ముందు భర్తతో ఏదో గొడవైందంట, నాకు తెలియదు. అంత ముందు ఒకసారి ఒక 10 రోజుల క్రితం చెప్పిండు ఇట్లా గొడవైందని. కొట్టిండట ఆయన, ఇట్లా పైసల కోసం పోతే టార్చర్ పెట్టిండట. సరే పోనీతి అని చెప్పి అడుగుద్ది అన్న. సరే తెన్నున్నట్టే ఉన్నాడు, మళ్ళీ పోయిండట మధ్యలో, నాకు తెలియదు పోయింది. ఏమన్నాడు, ఏం తిట్టి కొట్టిరో, చెప్పుతో కొట్టిరట, ఎట్లా పడతారు చేసిరట పైసల కోసం. అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు అమ్మ. అంటే అన్నదమ్ముల గొడవ ఇదేంటి ఆస్తుల విషయం? ఫస్ట్ ఇల్లుంది. మా ఆయన కష్టపడి మా మరిదిని చదివించింది. మా మరిదికి జాబ్ కూడా మా ఆయన ఏవటచ్చు. మా ఆయన బోలు తోముకుంటా అన్ని పనులు చేసుకుంటే పెళ్లి చేసుకోకుండా ఆయన చదివించిండు. జాబ్ వచ్చేదాకా కష్టపడ్డాడు, జాబ్ వచ్చింది. ఆయన పెళ్లి కూడా మా ఆయన చేసిండు. ఆ పెళ్లికి 1,50,000 ఖర్చు అయింది. ఇప్పుడు జాబ్ వచ్చింది కదా, మా ఆయనకి కొంచెం వెళ్ళట్లేదు ఇంట్లో. మళ్ళీ ఆయనకి ఆరోగ్యం బాగాలేదు. 10 లక్షలు అయినాయి. ఏసీఎన్ హాస్పిటల్ వేయించినాం ఆపరేషన్. అతనికి గడ్డ కడుపులో ఆపరేషన్ వేయించిన 10 లక్షలు అయినాయి. అప్పు అయింది కదా, అడుగుదామని కొన్ని ఇంట్లో మాకు ఇల్లు ఉంది అన్నట్టు. ఆ ఇంట్లోకి మా అత్తమ్మ వచ్చి టార్చర్ పెట్టి మా అలా చుట్టాలు ఉంటారు వాళ్ళంతా తీసుకొచ్చి మా అక్క ఉంటుంది ఒక ఆమె, చచ్చిపోయింది. మా ఆయన ఫస్ట్ భార్య, నేను సెకండ్ ఆమె. ఆమెను కొట్టిరట అందరు కలిసి. పైసలు ఇద్దరు ఇయ్యరు ఇంట్లోకి, మాకు కావాలి 5 లక్షలు అని టార్చర్ పెట్టిరట, కొట్టిరట మా వాళ్ళని. కొడితే సరే అని అయితే మా ఆయన ఈ బాధ భరించలే, నా పిల్లని కొడుతురని చెప్పి 4 లక్షలు ఇచ్చిండట. పెళ్లికి 1,50,000 పెళ్లి చేసిండు. అట్లా 4 లక్షలు ఇచ్చిండు. అంతా మా ఆయన కట్టుకున్నది కష్టపడి ఇల్లు. మా అత్త ఏం లేదు. మా ఆయన ఇంటికి పోయిండు అడగరికి.
చచ్చిపోయిన కొడుకుని తీసుకొని పోయిండు. ఆయన తీసుకొని పోయి అడిగిండంట. అడిగితే మా కొడుకు నూకైతే డోర్ కొట్టాడట. మా ఆయన కూర్చున్నాడట. సోపలో కూర్చోగానే వచ్చి ఇప్పటికైనా కొట్టిండట. ఆపరేషన్ మనిషి కదా, చాతాకు మొత్తం ఇట్లా విసికిండట, దగ్గొచ్చిందట, ఇట్లా సూదుంది, కొట్టిండట, చెప్పుతోడు కొట్టిండట, ఎట్లా పడతాడు వేసిండట. ఏడ్చుకుంటే బాధపరిచాక ఇంటికి వచ్చిండు. వచ్చి ఇట్లా వండుకున్నాడు. నేను అడిగిన ఏమైందన్న అంటే ఇట్లా తమ్ముడి దగ్గర వెళ్ళినాను. ఏమైనా అయిందంటే ఏం కాలేదు అని చెప్పి చెప్పలేక పెట్టుకున్నాడు. నిడుదల అదే కలవరిస్తుంది. తమ్ముడు ఇట్లా అన్నాడు, నీకు ఇంత చదివిపించినవన్నీ ఒక అయ్య లెక్క చూసుకున్నా, నా కొడుకు లెక్క చదివిపించుకొని జాబ్ తెచ్చేదాకా కష్టపడ్డా. ఇప్పుడు జాబ్ వచ్చింది కదా, పైసలు ఇమ్మని అడిగినాము. వాళ్ళు అక్కడ ఆపరేషన్ 10 లక్షలు అయినాయి. తను చేసినాడు, తను అనుకున్నాడు కదా. రావాల్సిన డబ్బులు అడిగితే ఇంత గొడవ అయింది. మా ఇంట్లో మేము ఇచ్చేసినాం కదా 5 లక్షలు, అవి మాకు కావాలి. మళ్ళీ అదే మాకేం మా ఆయనకి హాస్పిటల్ పెట్టడానికి అడిగినాం. అసలు అడగపోదు మేము. అందుకోసం అని అడిగితే కొట్టి ఇలా కొట్టిండు. అంత మధ్యలో ఎప్పుడు పోయిండో తెలియదు నాకు. మళ్ళీ పోయిండట. మళ్ళీ ఎట్లా కొట్టిరో తిట్టిరో తెలియదు. మనసే పెట్టుకున్నాడు, వచ్చిండు. నా పిల్లలు తీసుకున్నాడు. అక్కడ వీడియో తీసిండు. వీడియో ఉంది పోలీసులకు. వీడియో తీసి మా తమ్ముడు ఏమంటే చచ్చిపోతున్నా, మా తమ్ముడు చిన్నప్పటి నుంచి ఇట్లా చదివిన అట్లా అన్ని ఉన్నాయి. మొత్తం ఏమేమి చదివిండో, ఏం కష్టపడ్డాడు ప్రతి ఒక్కటి చెప్పిండు. 50 రూపాయల నుంచి కష్టపడ్డా నేను. తమ్ముడు జాబ్ వచ్చేదాకా నేను ఆయన చదివి జాబే రాకపోతాను. ఎన్ని గంటలకు పోయినా మమ్మీ భర్త? నిన్న ఇద్దరు పిల్లలు కలిపి ఎన్ని గంటలకు తీసుకున్నాడు? ఫస్ట్ వీడియో తీసుకున్నాడు. ఇలా చచ్చిపోతున్నా, మా తమ్ముడు ఏవట్టని చెప్పి వీడియో తీసుకున్న. పిల్లలని ఎందుకు చదువుతున్నా అంటే, నా పిల్లము ఏం పని ఇబ్బంది పడితే పిల్లలు ఏం చేస్తుంది, నేనే ఇంత కష్టపడ్డానే చదవలేకపోయినా, నా పిల్లలను కూడా చంపుతున్నా, నా పిల్లలకి ఇబ్బంది కాకుండా అని చెప్పి వీడియోలో చెప్పిండు. చెప్పిన ముగ్గురు నా 2 పిల్లలు తీసుకొని గాచుపులు తిందని నా బిడ్డ అని చెప్పి 7కి తీసుకెళ్ళిన. అయితే నేను నమ్మిన గాచుపులు తింటారు కదా, నాకు తెలియదు కదా ఇట్లా అవుతారు అని చెప్పెళ్ళిండు. గాచుపులు తిండి తీసుకొస్తున్నానే, నువ్వు వచ్చే వరకు అన్నం పప్పు వేయి అని చెప్పింది. సరే అని అన్నం వండిన. వండితే అంటే తీసుకుపోయారట. తీసుకొని పోయి 7కి పోయిండు. 8కి పోయి తెలియదు ఇంకేం చేసుకున్నారు. 8 అవుతుంది. 9 గాచుపులు తిన్న వాళ్ళు ఎట్లా రావాలి కదా. 8కి పోయిన మనిషి 2 వరకు రావాలి. 10 అవుతుంది. వాళ్ళకి అందరికి ఫోన్ చేసిన. అందరు లెంకలాడుతారు, ఎక్కలేడు. ఫోన్ చేసిన, రింగ్ అయితే లేదు. ఇంకా తెల్లారింది. చెల్లరా ఉన్నారు. మీకు ఎలా తెలిసిందమ్మా అక్కడ చెరువు దగ్గర ఇది ఫోన్ ఉంటది, లొకేషన్ చూసుకుంటూ పోతే ఫోన్ ద్వారా దొరికింది. ఫోన్ బండిలో పెట్టిండు. మేము చూడాలి, వీడియో చూడాలని బండిలో పెట్టిండు. ఎందుకంటే తను ఎందుకు చచ్చిపోయిన తెలియలేదు కారణం. మా మరిది మొత్తం ముందల పేరుతో సహా పెట్టిండు. వాళ్ళ అమ్మ కూడా కొట్టం కూడా మరి ఎందుకు ఆపరేషన్ మనిషిని వాళ్ళ అమ్మ కూడా ఆపలేదంట. వాళ్ళ అమ్మ కూడా వేస్తుంది. ఇప్పుడు గంట కొడుకుని కొట్టం ఆపరేషన్ మనిషిని ఎట్లా ఆపకుండా ఇంటి పోతే గల కొట్టిరట అందరు కలిసి. ఏమేమి మాట్లాడినారో తట్టుకోలేకపోయిండు. మొత్తం కళలో కూడా అదే ఊహించిండు. నన్ను వాళ్ళు కొట్టిరు, ఇట్లా వేసి ఇట్లా కళలో కూడా అదే. నిద్ర పోలేదు, ఇంట్లో అసలు తినలేదు, సరిగ్గా తినలేదు. నాకు అర్థమైంది ఏమైంది ఇట్లా వేస్తుండు. కానీ చచ్చిపోతాడు అనుకోలేనా. నా పిల్లలను కూడా ఇస్తాడు. 2 పిల్లలు, చిన్న పిల్లలు, 1st క్లాసు. చిన్న పిల్లలను తీసుకొని పోయి చెల్లదొరికిండు. నా పిల్లలను చూసుకొని బతికేదాన్ని. వాళ్ళని కూడా తీసుకుపోయిండు. అందంగా ఉంటారు నా పిల్లలే బాబా వాళ్ళకి. నీ తమ్ముడు ఏమన్నా ఎందుకు బాగా, నా పిల్లలను కూడా చంపుతుంది. నీకు అంతకోకుండా తమ్ముడిని చంపుకోపోయాను. ఆ పైసల కోసం అడితే కూడా ఆ పైసలతోటి నిన్ను చంపిస్తా అని చెప్పిండంట. ఆ పైసలు అడిగితే అవి నీకు ఇచ్చే పైసలతో చంపిస్తా. నీకు ఎక్కడి పైసలు అన్నాడు. నేను జాబ్ ఏం వచ్చింది, నా 3 చదివిస్తే వచ్చింది జాబు. అది కూడా ఎందుకు అడిగిండ, మా ఆయనకు ఇబ్బంది అయ్యి అడిగిండు పైసలు నిన్ను. ఆడ 10 లక్షలు అప్పయింది హాస్పిటల్. చూసుకోవచ్చు. మృతుని యొక్క భార్య నిజంగా కుటుంబ కలహాల, ఆస్తి తగాదాలు అయితే వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఉన్నట్టునైతే ఆమె మాటలలో తెలుస్తుంది. ఏదేమైనప్పుడుగా అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన పిల్లలను 7 ఏళ్ల బాబు, 5 ఏళ్ల పాప నిజంగా చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవడం నిజంగా స్థానికంగా కానీ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక విషాద సంఘటన అయితే అలుముకున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇంకా మృతదేహాలు కూడా కేసు పెట్టిందన్నారు. పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం మనం. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా కెమెరామెన్ అంజితో, భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.